నర్సరావుపేటలోని పల్నాడు బస్టాండ్ నుంచి విజయవాడ వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే అరవింద్ బాబు, బీజేపీ కన్వీనర్ రంగిశెట్టి రామకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. సతనపల్లి రోడ్డులో బ్రహ్మంగారి గుడి స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమించారని, అందుకే ఈ ర్యాలీ నిర్వహించి నిరసన తెలుపుతున్నామని విశ్వ బ్రాహ్మ సంఘం నేతలు వాసు తెలిపారు. కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తున్నామని, ఎమ్మెల్యే వినతి పత్రం అందజేస్తున్నామని చెప్పారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో వినతి పత్రం సమర్పిస్తున్నామని చెప్పారు. ఇవాళ విజయవాడకి ర్యాలీకి వెళ్తున్నారు. బైక్ ర్యాలీ మీద వీళ్ళందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకొని తర్వాత తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళి మెమోరాండం ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. వీరందరూ కూడా వారి కోరికల సాధన కోసం గడిచిన 5 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. ఉమ్మడి కూడా గెలిపించుతూ తప్పనిసరిగా నారా చంద్రబాబు నాయుడు గారు వీరికి అండగా ఉంటారు. అదేవిధంగా ఈ కేంద్ర పార్టీ ఆఫీస్ కూడా వీళ్ళకి అండగా ఉంటే చేస్తున్నాము. నేను ఒకటే కోరేది, ఏదైనా మీరందరూ కూడా ఒక నీతి నిజాయితీ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండండి. మీకు సాధించడానికి నష్టపడి ఎమ్మెల్యేగా నేను మీకు అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ ర్యాలీని ఇక్కడ వచ్చి జెండా ఊపి మొదలుపెట్టాము. ఆగస్టు 3వ తారీఖు విశ్వబ్రాహ్మణులు అందరూ కలిసి బైక్ యాత్ర చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఈ బైక్ యాత్ర యొక్క సందర్భం నర్సరావుపేటలోని సత్తనపల్లి రోడ్డులో ఉన్నటువంటి బ్రహ్మంగారి స్థలాన్ని కొంతమంది వ్యక్తులు అమ్మటం, రిజిస్టర్లో జరగటం జరిగింది. ఈ ర్యాలీ ఉద్దేశం, ఈ నిరసన కేవలం ఈ ర్యాలీ ఆ గుడి యొక్క స్థలాన్ని రిజిస్టర్ చేయించుకోవడం వల్లనే మేము ఈ ర్యాలీ నిర్వహించాము. మా గౌరవ కలెక్టర్ గారు విశ్వబ్రాహ్మణుల యొక్క బ్రహ్మంగారి స్థలాన్ని, సత్తనపల్లి రోడ్డులో ఉన్నటువంటి బ్రహ్మంగారి స్థలాన్ని మా అన్యాక్రాంతంగా వాళ్ళు ఆక్రమించడం వల్ల మళ్ళీ తిరిగి రిజిస్టర్లు కూడా అయినాయి. తిరిగి మా యొక్క విశ్వబ్రాహ్మణ సమాజానికి అప్పచెప్పవలసిందిగా కోరుతున్నాను. అలాగే బ్రహ్మంగారి గుడికి సంబంధించినటువంటి 7 సెంట్లు ప్లేస్, అది 7 సెంట్ల ప్లేసు అన్యాక్రాంతమైంది. అది రిజిస్టర్ కూడా అయిన ఇదిగా ఈరోజు ఈ పోరాటం బైక్ ర్యాలీ ఇదిలో మేమందరం బయలుదేరి టీడీపీ కార్యాలయం మంగళగిరిలో కూడా అర్జీ ఇస్తున్నాము. అలాగే ఎమ్మెల్యే గారికి కూడా ఇవ్వటం జరుగుతుంది. ఏదైతే అన్యాక్రాంతానికి గురైనటువంటి మా స్థలాన్ని, బ్రహ్మంగారి గుడి స్థలాన్ని, మా నర్సరావుపేటలోని సత్తనపల్లి రోడ్డులో ఉన్నటువంటి బ్రహ్మంగారి స్థలాన్ని ఎవరైతే రిజిస్టర్ చేయించుకొని అక్రమంగా ఆక్రమించారో దాన్ని తిరిగి మన జిల్లా పెద్దలు, గౌరవనీయులు కలెక్టర్ గారు మళ్ళీ మా సమాజానికి, మా విశ్వబ్రాహ్మణ సమాజానికి ఇప్పించవలసిందిగా కోరుతున్నాము.